ఇది మనకందరికీ మన బాల్యదినం నుంచి మనం వింటూనే ఉన్నాం కదా. బాల్యదినం నుంచి ఏమని, పస్కా రాత్రి నాడు మన పితరులను ఐగుప్తు నుంచి విమోచించినప్పుడు ఐగుప్తు దేవతలందరికీ తీర్పు జరిగింది. సో వీళ్ళ జ్యేష్ఠులందరూ కాపాడబడ్డారు. అయితే ఇప్పుడు మనల్ని ఈ లోకమైన ఐగుప్తు నుంచి, ఈ లోకమైన పాపమైన ఐగుప్తు నుంచి విడిపించడానికి కొరకు ఆ నజరేయుడైన యాషువా మెస్సయ్య బలి కావలసి వచ్చింది. హల్లెలూయా. నజరేయుడైన యాషువా మెస్సయ్య బలి కావలసి వచ్చింది. ఏ బలి పశువుగా? పస్కా బలి పశువుగా. అందుకే ఆయన మరి ఆ అర్పించబడే ముందు రాత్రి శిష్యులకు, ఇదిగో నా శరీరము అంటే కొత్తగా ఆయన, ఇదిగో నా శరీరం అనే రొట్టె. ఆ రొట్టెను దేనిగా ఇప్పుడు మనం భుజిస్తున్నాం? మనం ఈరోజు ఆ ప్రభురాత్రి భోజనం తీసుకునే మనము దేనిగా భావించి తీసుకుంటున్నాం? మనము ఆయన శరీరం అనే రొట్టెగా భావించి, ద్రాక్ష రసము దేనిగా భావించి మనం తీసుకుంటున్నాము? ఆయన రక్తముగా భావించి. కాబట్టి ఆయన శరీరము తిని ఆయన రొట్టె తింటే మనం ఏమవుతాము? అంత్య దినమున లేపబడతాం.